రాత్రి 10:30 వర్షం మెల్లగా కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి ఆదిత్య తన చేతిలో ఒక పాత లేఖను గట్టిగా పట్టుకునున్నాడు. ఆ లేఖపై పేరు నేహ. అది అతని జీవితంలో అతను ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి. కానీ ఇప్పుడు ఆమె అతని జీవితంలో లేదు. ఆదిత్య మరియు నేహ మొదట కలిసింది కాలేజ్లో. మొదటి రోజు నుంచే వాళ్ల మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. స్నేహంగా మొదలైన ఆ బంధం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. నేహ చాలా చలాకీగా నవ్వుతూ ఉండే అమ్మాయి. ఆమె నవ్వు చూసినప్పుడు ఆదిత్యకి ప్రపంచం మొత్తం సంతోషంగా అనిపించేది. ఒకసారి నేహ అతన్ని అడిగింది, ఆది, నేనొక్కసారిగా నీ జీవితంలో లేకపోతే నువ్వేం చేస్తావు? ఆదిత్య నవ్వుతూ చెప్పాడు, అలా ఎప్పుడు జరగదు. నువ్వెక్కడికి వెళ్తావు? ఇంకా చెప్పాలంటే నేనెప్పటికీ నీతోనే ఉంటాను. నేహ చిన్నగా నవ్వింది, మురిసిపోయింది. కాలం గడిచింది. వాళ్ల ప్రేమ మరింత బలంగా మారింది. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. ఒకరోజు నేహ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. డాక్టర్లు చెక్ చేసిన తర్వాత ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆమెకు ఒక తీవ్రమైన వ్యాధి ఉందని చెప్పారు. ఆమెకు మిగిలిన సమయం చాలా తక్కువ అని కూడా చెప్పారు. ఆ విషయం మొదట నేహాకే తెలిసింది. ఆమె ఆ విషయం ఆదిత్యకి చెప్పలేదు. ఎందుకంటే ఆమె చివరి రోజులు అతను బాధపడకుండా ఉండాలని కోరుకుంది. కొన్ని నెలల తర్వాత నేహ ఆదిత్యని కలవడానికి ఒక కాఫీ షాప్కి పిలిచింది. ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది, కానీ కళ్ళలో కన్నీళ్లు దాచిపెట్టింది. అది మనం ఇక్కడే ఆగిపోవాలి అని ఆమె మెల్లగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే ఆదిత్యకి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఎందుకు నేహ? నేనేమైనా తప్పు చేశానా అని అతను వణికిపోయే స్వరంతో అడిగాడు. నేహ తల ఊపింది. లేదు, నువ్వు చాలా మంచివాడివి, కానీ నా జీవితంలో కొన్ని విషయాలు మారిపోయాయి. ఆమె నిజం చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆమెకి అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆ రోజు వాళ్ళు చివరిసారి కలిశారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య చాలా రోజుల పాటు ఆమెను మర్చిపోలేకపోయాడు. ఫోన్ కాల్స్ చేశాడు, మెసేజ్లు పంపించాడు, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఒకరోజు అతని ఇంటి తలుపు దగ్గర ఒక కవర్లో లేఖ వచ్చింది. ఆ లేఖపై అదే పేరు, నేహ. ఆదిత్య చేతులు వణుకుతూ ఆ లేఖను తెరిచాడు. లేఖలో ఇలా ఉంది, ఆది, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు. నిన్ను వదిలి వెళ్ళడం నా జీవితంలో తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయం. కానీ నేను నీ జీవితాన్ని బాధతో నింపాలనుకోలేదు. నాకు ఒక తీవ్రమైన వ్యాధి ఉందని తెలిసిన రోజు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఒక వరం. నీ ప్రేమ నాకు జీవితంలో అందిన అత్యంత అందమైన బహుమతి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నన్ను మర్చిపోయి మరొకరిని ప్రేమించే రోజూ నీకు రావాలి. అదే నాకు నిజమైన సంతోషం. నీ నేహ. ఆ లేఖ చదివిన తర్వాత ఆదిత్య కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. అతను మొదటిసారి ఆమెను అర్థం చేసుకున్నాడు. ఆమె అతన్ని వదిలి వెళ్ళింది. ప్రేమ లేక కాదు, అత్యంత ప్రేమ వల్ల. కొన్ని జీవితాల్లో కలిసి ఉండటంలోనే ప్రేమ ఉన్నట్లు కాదు, వదిలి వెళ్లటంలో కూడా ఒక నిస్వార్థమైన పిచ్చ ప్రేమ ఉంటుంది.